ఒక ఊర్లో రాము సోము అనే ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు. రాము చాలా తెలివైనవాడు, కానీ సోమరిపోతు. సోము మాత్రము తెలివైనవాడు కాదు, కానీ కష్టపడి పనిచేసేవాడు. ఒకరోజు వాళ్ళు ఊరి పక్కన పెద్ద కొండ తవ్వకాలనేటి జరుపుతుంటే అక్కడ ఒక బంగారు నాణేల పెట్టె ఒకటి దొరికింది. ఊరి పెద్ద ఆ పెట్టెను ఎవరికైతే ఆ కొండ చుట్టూ ఉన్న పొలంలో పంట పండిస్తారో వాళ్ళకి ఇస్తానని చెప్పాడు ఆ ఊరి పెద్ద. రాము సోము ఇద్దరు పోటీలో అనేది పాల్గొన్నారు. రాము తన తెలివితేటలతో ఒక ప్రణాళిక వేసుకున్నాడు. అతను తక్కువ సమయంలోనే ఎక్కువ పని చేయగల యంత్రాలను ఉపయోగించాడు. సోము మాత్రం తన శ్రమను నమ్ముకొని అతను రోజు పొద్దున్నే లేవడం, సాయంత్రం వరకు కష్టపడడం, పని చేయడం. చివరికి సోము పంట బాగా పండించాడు. రాము పంట అంతగా బాగా రాలేదు. ఊరి పెద్ద సోమును కష్టాన్ని మెచ్చుకొని ఆ బంగారు పెట్టెను అతనికి ఇవ్వడం అనేది జరిగింది. రాము తన తప్పును తెలుసుకున్నాడు. తెలివితేటలతో పాటు కష్టపడి పనిచేయడం కూడా ముఖ్యమని అర్థం చేసుకున్నాడు. ఈ కథ మనకు ఏం చెప్తుందంటే, కష్టపడి పనిచేసే ఫలితం తప్పకుండా వస్తుంది. సోమరిపోతు తనము ఎప్పుడు మంచిది కాదు అనేది ఈ కథలోని సారాంశం. థ్యాంక్ యూ.